వరద నీరు దిగువకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇక్కడ ఉన్నటువంటి స్నానఘట్టాలు గత 3 రోజులుగా కూడా వరద నీటికి మునిగిపోయాయి. భక్తులు కానీ ఇటు టూరిస్టులు కూడా లోపలికి వెళ్ళి ప్రమాదాలకు గురి కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకొని మైక్ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకాస్త వరద పెరిగితే లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురి కాకుండా గజ ఎత్తిగాలతో పాటు ఇసుక బస్తాలను కూడా సిద్ధం చేసి ఎప్పటికప్పుడు కూడా అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. చర్ల మండలంలో తాలిపేరు ప్రాజెక్టుకు నిన్నటి నుంచి కూడా గంటకు వరద ఉధృతి కొనసాగుతోంది. తాలిపేరు ప్రాజెక్టు ముఖ్యంగా ఎగువ ప్రాంతమైనటువంటి ఛత్తీస్గఢ్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు తాలిపేరు ప్రాజెక్టు పరవళ్ళు తొక్కుతోంది. మొత్తం ఇన్ఫ్లో 20,000 క్యూసెక్కులుగా ఉంది. అవుట్ఫ్లో కూడా 8 గేట్లు ఎత్తి దిగువకు 20,000 క్యూసెక్కుల నీటిని దిగువన ఉన్నటువంటి గోదావరిలోకి విడుదల చేస్తున్నారు. ఇంకా వరద పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. తాలిపేరు ప్రాజెక్టుకు పాలవంచ కిన్నెరసాని ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులకు గాను ప్రస్తుతం 404.5 అడుగులుగా కొనసాగుతుంది. ఇన్ఫ్లో 2,000 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం అయితే ఈ పూర్తి స్థాయి నీటి మట్టానికి మరో 1-2 రోజులలో పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు ముఖ్యంగా కిన్నెరసాని పరివాహక ప్రజలు వాగులు వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఖమ్మం మున్నేరు వద్ద కూడా నిలకడగా మున్నేరు కొనసాగుతోంది. ఏజెన్సీలో ఇప్పటికే పలు వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. ప్రమాదకర స్థాయిలో ఉన్నటువంటి చెరువులు కానీ వాగులు వంకలు నదీ ప్రవాహాలను దాటే ప్రయత్నం చేయవద్దు, ప్రమాదాలకు గురి కావద్దని అధికారులు పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.